ఈ వీడియోలో అయితే జొన్న పిండి నూడిల్స్ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. ఇవైతే చాలా టేస్టీగా అండ్ ఎమ్మీగా చాలా రుచిగా ఉంటాయి. పిల్లలైతే ఎంతో ఇష్టంగా అయితే తింటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి సిస్టర్ వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే మీకు హెల్తీ స్నాక్స్ అయితే పరిచయం చేస్తాను. ముందుగా అయితే మనం జొన్న పిండిని మంచిగా జల్లెడతో జల్లించుకొని పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక పాత్రలో అయితే సగం వరకు వాటర్ అయితే వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ అంతా మంచిగా మరిగిన తర్వాత వాటర్ని కొద్ది కొద్దిగా పిండిలో వేసుకొని మెల్లగా స్పూన్తో కలుపుతూ ఉండాలి. అయితే ఈ వేడి వాటర్ ఎందుకు వేసుకోవాలంటే జొన్న పిండి అనేది కొద్దిగా జిగి తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా వాటర్ అనేది వేడి చేసి వేసుకుంటే కొంచెం జిగి బాగా వచ్చి నూడిల్స్ అనేది విరగకుండా వస్తాయి కాబట్టి అందుకోసమని వాటర్ అనేది హీట్ చేసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి, ఎందుకంటే చేతులు కాలే ప్రమాదం అయితే ఉంటుంది. ముందుగా అయితే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని స్పూన్తో అయితే మెల్లమెల్లగా కలుపుకుంటూ తర్వాత ఈ విధంగా మెల్లగా చేత్తో అయితే కలుపుకోవాలి. మా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం వీడియోని చూస్తేనే అర్థమవుతుంది. తర్వాత ఇలా కొద్దిగా చల్ల వాటర్ అయితే వేసుకొని మెల్లగా కలుపుతూ ఉండాలి. మా దగ్గర జొన్న పిండి అయితే ఎక్కువ జిగిగానే ఉంది కాబట్టి నేనైతే వేడి వాటర్ కొద్దిగానే వేసుకున్నాను. మీ పిండి అనేది జిగి తక్కువగా ఉంటే మీరు మొత్తం వేడి వాటర్తోనే కలుపుకోండి. ఈ విధంగా అయితే కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండి ముద్దనైతే ఇలా వచ్చేంత వరకు అయితే మంచిగా కలుపుకుంటూ మెదుపుకోవాలి. పిండి అనేది బాగా జిగి వచ్చేంత వరకు ఇలా చేత్తో అయితే బాగా మెదుపుకుంటూ మంచిగా వత్తుకుంటూ కలుపుకోవాలి. ఇలా చేస్తే పిండి అనేది జిగి బాగా వస్తుంది. పిండి అనేది మరీ లూజ్గా కాకుండా అదేవిధంగా మరీ గట్టిగా కాకుండా చూడండి, ఈ విధంగా వేలు పెడితే ఇలా వచ్చేంత వరకు అయితే కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత మనమైతే దీన్నైతే పిండిని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ అయితే వెలిగించుకొని ఇప్పుడైతే నూడిల్స్ చేసుకోవడానికి ఇడ్లీ పాత్ర అయితే తీసుకొని ఇడ్లీ పాత్ర గ్యాస్ పైన పెట్టుకోవాలి. పాత్రని ముందుగానే అయితే కడిగి తుడిచి పెట్టుకున్నాను కాబట్టి డైరెక్ట్గా పెట్టుకున్నాను. ఇప్పుడైతే అందులో ఒక 2 గ్లాసుల వరకు వాటర్ అయితే వేసి మూత పెట్టుకోవాలి. అక్కడ వాటర్ హీట్ అయ్యేంత వరకు మనమైతే ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది చూడండి, దాన్ని అయితే ఇడ్లీ పాత్రలో అయితే మంచిగా ఫస్ట్ ఆయిల్ రాసి పెట్టుకోవాలి. ఇడ్లీ పాత్రలకు ఈ విధంగా రాసి పెట్టుకున్న తర్వాత దానిపైన జొన్న పిండితో నూడిల్స్లా చేసుకొని దీనిపైన పెట్టేసి ఆవిరికైతే మంచిగా ఉడికించుకోవాలి. ఇలా ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ పెట్టుకోవడం వలన నూడిల్స్ అనేవి అతుకోకుండా అయితే వస్తాయి. చూడండి, ఈ విధంగా మురుకులు చేసుకునే గొట్టం ఉంటుంది చూడండి, దానికి కూడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి. పిండిని అయితే ఈ విధంగా మనం పెట్టుకున్నప్పుడల్లా మంచిగా మెదుపుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ అవసరం ఉంటే కొద్ది కొద్దిగా వాటర్ చేతికి అద్దుకొని కొంచెం మెత్తగా చేసుకొని ఈ విధంగా అయితే ఇడ్లీ పాత్రలో వత్తుకోవాలి. చూడండి నేను ఏ విధంగా చేస్తున్నాను. మనం జొన్న పిండిని వేడి వాటర్ వేసి కలుపుకున్నాం కదా, అందుకని నూడిల్స్ అనేది ఈ విధంగా విరగకుండా మంచిగా వస్తాయి. అయితే స్టార్టింగ్లో నేను ఒక విషయం అయితే మర్చిపోయాను. పిండి కలుపుకునేటప్పుడు మనం కొద్దిగా సాల్ట్ అయితే వేసి కలుపుకోవాలి, టేస్ట్ బాగా వస్తాయి సాల్ట్ వేస్తే. ఈ విధంగా వేసుకున్న తర్వాత మెల్లగా ఇడ్లీ పాత్రలో అయితే పెట్టుకోవాలి. పెట్టి మళ్ళీ మూత అయితే పెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకా మిగతా ఇడ్లీ ప్లేట్స్ అయితే ఉన్నాయి కదా, వాటిలో అన్నిట్లో కూడా ఇదే విధంగా నూడిల్స్ అనేది మెల్లగా వెత్తుకుంటూ వేసుకోవాలి. మరీ ఒత్తుగా కూడా వేసుకోవద్దు, ఎందుకోసం అంటే అవి అతుకపోయి ఉడకకుండా పచ్చిగా అయితే ఉంటాయి కాబట్టి కొద్ది కొద్దిగా అయితే వేసుకొని ఇదే విధంగా అన్ని ప్లేట్స్లో వేసుకొని మూత పెట్టుకోవాలి. నూడిల్స్ అయితే అయ్యేలోపు మనమైతే పక్కన నూడిల్స్ తాలింపు వేయడం కోసం అయితే ఉల్లిగడ్డలు అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. అయితే ఉల్లిగడ్డలు మరీ చిన్నగా కాకుండా అదేవిధంగా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. అదేవిధంగా మిరపకాయలు కూడా అయితే మధ్యలోకి చీల్చి కట్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే డైరెక్ట్గా ఆఫ్ చేసుకొని వేసుకున్నా పర్వాలేదు. మిరపకాయలు అయితే చాలా కొద్దిగా వేసుకోవాలి, ఎందుకంటే మరి నూడిల్స్ ఎక్కువ కారంగా ఉంటే పిల్లలు తినరు కాబట్టి. పెద్దవాళ్ళకైతే ఏం కాదండి, వేసుకోవచ్చు. చిన్నపిల్లలు కదా, కొద్దిగా తక్కువ వేసుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు తీసుకోవాలి. నా దగ్గర అయితే క్యాబేజీ ఉంది కాబట్టి నేనైతే క్యాబేజీ కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. అదేవిధంగా క్యాప్సికమ్, క్యారెట్, ఏ వెజిటేబుల్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి క్యాబేజీ ఒకటే ఉంది కాబట్టి
నేనైతే క్యాబేజీ అయితే కట్ చేసుకుంటున్నాను. అయితే క్యాబేజీ అనేది సన్నగా కట్ చేసుకోవాలి. క్యాబేజీని మొత్తం ఈ విధంగా సన్నగా తరుగుకున్న తర్వాత అదేవిధంగా కొత్తిమీర కూడా ఒక 4-5 రెబ్బలు తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. చూడండి, ఇవన్నీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇవన్నీ కట్ చేసుకునే లోపు ఇక్కడైతే నూడిల్స్ అయితే ఉడికాయి. ఒకసారి ఈ విధంగా ఒక చేత్తో ఇలా మెదిపి చూడాలి. పిండి లోపల మంచిగా ఉడికింది అనుకుంటే తీసేసుకోవాలి. నేనైతే ఆ వీడియో తీయడం మర్చిపోయాను. మంచిగా ఉడికినాయి కాబట్టి నేనైతే తీసి ఒక పెద్ద బౌల్లో అయితే వేసుకుంటున్నాను. ఇడ్లీ పాత్రలను బయటికి తీసేటప్పుడు అయితే కొద్దిగా జాగ్రత్తగా అయితే తీసుకోండి, చేతి కాలుతుంది. కొద్దిసేపు చల్లారిన తర్వాత అయితే నూడిల్స్ని ఈ విధంగా ఒకటి ఒకటిగా సపరేట్ అయితే చేసుకోవాలి. ఇవైతే వేడిగా ఉన్నాయి, అందుకే నేనైతే కొద్దిసేపు పక్కన పెట్టి చల్లారిన తర్వాత మళ్ళీ మొత్తం వేరువేరుగా చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద కడాయి అయితే పెట్టుకోవాలి. నూడిల్స్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇలా కడాయి అనేది పెద్దగా ఉండాలి, అదేవిధంగా వెడల్పుగా ఉండాలి. ఫస్ట్గా అయితే అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. మనం వేసుకున్న ఉల్లిగడ్డలను అయితే మరి ఎక్కువగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేడి చేయొద్దు. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులో అయితే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వీటి రెండింటిని కూడా మంచిగా మెల్లగా కలుపుకుంటూ తర్వాత అయితే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం చూడండి క్యాబేజీ, దాన్ని కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అయితే మెల్లగా కలుపుకుంటూ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. పిల్లలకు ఎప్పుడూ బయట ఫుడ్డే కాకుండా ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా హెల్తీగా చేసి పెడుతూ ఉండాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి. ఇప్పుడైతే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే కరివేపాకు చిటపట అల్లాడేటప్పుడు ఆయిల్ అనేది మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా అయితే ఇందులో నేను కొద్దిగా సోయా సాస్ అనేది వేసుకున్నాను. అయితే ఈ సాసులు కూడా వేసుకోవడం అవసరమే లేదు, కాకపోతే పిల్లలు కొద్దిగా టేస్టీగా ఉంటేనే తింటారు కాబట్టి సాస్ అయితే నేనైతే కొద్దిగా వేసుకుంటున్నాను. తర్వాత అయితే ఇందులో కొద్దిగా టొమాటో సాస్ అయితే వేసుకున్నాను, అదేవిధంగా మరి కొద్దిగా చిల్లీ సాస్ అయితే వేసుకున్నాను. నా దగ్గర అయితే 3 సాసులు ఉన్నాయి కాబట్టి నేనైతే వీటిని అయితే కొద్దిగా వేసుకొని మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. మొత్తం ఈ సాసులన్నీ కలిసే విధంగా ఈ విధంగా మెల్లగా కలుపుకుంటూ మంచిగా వేయించుకోవాలి. ఈ సాసులన్నింటినీ కొద్దిసేపు మంచిగా ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూసారు కదా, కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయింది. ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగానే చేసి పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి చూడండి, వాటిని అయితే ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ నూడిల్స్ అనేది ఎంత బాగా వచ్చాయో. అయితే నా దగ్గర ఉన్న మురుకుల గొట్టం అయితే కొద్దిగా రంధ్రాలు పెద్దగా ఉన్నాయి. మీ దగ్గర దీనికన్నా కొద్దిగా చిన్నగా సైజు ఉంటే మాత్రం ఇంకా చాలా బాగా వస్తాయి. నా దగ్గర ఇదే సైజు ఉంది కాబట్టి నేనైతే ఇలానే వేసుకున్నాను. చూడండి, మనం సపరేట్ చేసిన తర్వాత ఒకదానికొకటి అతుక్కోకుండా ఎంత బాగా వచ్చాయో అసలు. ఈ విధంగా మనం ముందుగానే చేసి పెట్టుకున్న నూడిల్స్ అన్నీ సాస్లో వేసి మంచిగా అయితే మొత్తం సాస్ అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇదే ప్రాసెస్లో మనం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, అదేవిధంగా రాగి పిండితో కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, అదేవిధంగా హెల్తీగా కూడా ఉంటాయి. ఈ విధంగా సాస్ అంతా నూడిల్స్కి కలిసేటట్టు మంచిగా కలుపుకుంటూ ఉండాలి మెల్లగా. ఈ నూడిల్స్ చేయడం చాలా ఈజీ, చాలా తక్కువ టైంలో అయితే చేసుకోవచ్చు. ఇవి ఈవినింగ్ స్నాక్స్, అదేవిధంగా పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగా ఉంటాయి. ఈ విధంగా సాస్లన్నీ నూడిల్స్కి పట్టే విధంగా మంచిగా కలుపుకొని కొద్దిసేపు అయితే పైన మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకునే క్లిప్ అయితే మిస్ అయింది. తర్వాత మూత తీసి ఈ విధంగా మంచిగా కలిసేంత వరకు కలుపుకోవాలి. తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర గార్నిష్లా వేసుకోవాలి. అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా ఈ విధంగా పైన అయితే గార్నిష్ చేసుకొని ఫైనల్గా దించేసుకోవాలి. చూడండి, మా పిల్లలకైతే పెట్టించాను. మేమైతే నైట్ టైంలో చేశాను కాబట్టి ఇలా చీకటిగా వచ్చింది. చాలా బాగా వచ్చాయని చెప్తున్నారు మా పిల్లలు. చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.